రెసిడెన్షియల్ ఏరియాలో ఎంటర్టైన్మెంట్కి ములార్కీస్ ఐరిష్ పబ్బు. ఇది 1996 2024 ఎస్టాబ్లిష్మెంట్ అని సెలబ్రేటింగ్ 28 years ఆఫ్ ఫన్. గిన్నిస్ బుక్స్ రికార్డులో కూడా ఉంది. ఐరిష్ బీర్ నైట్ at $3. ఇది థర్స్డే 8 PM టు మిడ్ నైట్ వరకు స్పెషల్ ఒకేషన్స్లో ఉంటాయి. మన ముందే ఒక ఫ్యామిలీ వెళ్ళింది కానీ అక్కడ ఎలా లేదని చెప్పడంతో వెనక్కి రావడం జరిగింది. ఇది పబ్బు రెసిడెన్షియల్ ఏరియాలో ఎంటర్టైన్మెంట్ కోసము, అలాగే కమర్షియల్ ట్రేడ్, అలాగే ఇక్కడ 1989 అని ఒక పబ్బు కూడా చూస్తున్నాం. 1989 అది బల్లె అనేటువంటిది కూడా ఆల్కహాలిక్, అలాగే మీడియా మల్టీమీడియా స్పెషల్ షాప్స్. ఆల్రెడీ నైట్ 8:30 అయింది. షాప్స్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయ్యాయి. ఇది సమ్మర్ సీజన్ క్లోజ్ అయ్యి వింటర్ ఎంటర్ అవుతున్నటువంటి టైం ఇది. ఇక్కడ ఈ క్లైమేట్, ఇక్కడ ఇండియా క్లైమేట్కి చూసినట్లయితే 26 degrees 24 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. దగ్గరగా 65-70 ఫారెన్హీట్ ఉంటుంది. ఇవన్నీ షాప్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇదేమో జ్యువెలరీ షాప్. ఇది మనం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది జ్యువెలరీ షాపు. అలాగే రైట్ సైడ్ ఇక్కడ ఒక పబ్ కూడా ఉంది. మనం బార్బర్ షాప్ ఉంది. అలాగే విల్లోబీలో డౌన్ టౌన్ వెస్ట్ హిల్స్ అనేటువంటిది ఇక్కడ చిన్న షాప్ ఉంది. క్రాఫ్ట్ హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి షాపు. అలాగే ఫ్లవర్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. స్ట్రీట్స్లో కూడా బొకేస్ ఇలాగ ఫ్లవర్స్ ఇలాగా డిస్ప్లే చేస్తారు. దాన్ని ఎవరు కూడా పక్ చేయడానికి చంపకూడదు, ఎవరు కూడా దాన్ని ముట్టుకోకూడదు. ఇది కార్పొరేషన్ కానీ ఈ యొక్క ఏరియా ఆర్గనైజర్స్ దాన్ని మెయింటైన్ చేస్తుంటారు. గవర్నమెంట్ అథారిటేటివ్ మెయింటెనెన్స్. అలాగే ఇక్కడ అమరవీరులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా విల్లోబీ హోమ్ టౌన్ హీరోయిన్ మెమరీ ఆఫ్ వారెన్ విస్మాన్ US ఆర్మీలో బహుశా అమరవీరుడైనటువంటి వ్యక్తి అనుకుంటా, అతని కోసం స్మృతి చేద్దాం. అలాగే బెర్రీ అనేటువంటివి ఒక వైన్ షాప్ కూడా రైట్ సైడ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి షాప్స్, యాచిలీస్ రన్నింగ్ షాపు, ఇవన్నీ కూడా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి షాపు. చిన్న కమర్షియల్ బిట్ మాత్రమే. అలాగే ఇక్కడ షాప్ అట్ బార్క్ టౌన్ విల్లోబీ అని 4074 బార్క్ టౌన్ విల్లోబీ అని ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ కూడా అమ్మేటువంటి షాపు. ఆల్రెడీ షాప్ కూడా క్లోజ్ అయ్యింది. విల్లోబీలో చాలా మిడిల్ క్లాస్ ఏరియాలో ఉన్నటువంటి ఒక కమర్షియల్ ప్లేస్. చాలా సింపుల్గా ఫ్రాంజో అనేటువంటి మన ఇంట్లో చైర్స్, టేబుల్స్, టీపాయ్ ఇవన్నీ కూడా అమ్మేటువంటి షాపు ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేశారు. రైట్ సైడ్ కూడా సాగా కర్మా కిచెన్ అనే హోటల్, అది రెస్టారెంట్, అది చిన్న రెస్టారెంట్ మనం చూస్తున్నాము. ఇదొక బేకరీ షాప్. ఇది ద స్వీట్స్ గీక్ అనేటువంటి చిన్న బేకరీ షాప్ ఉంది. ఇక్కడ బేకరీ షాప్ని కూడా చూస్తున్నాం మనం. బేకరీ ఐటమ్స్ డిస్ప్లే చేస్తారు. ఇక్కడ ఎక్కువ బన్ను, బ్రెడ్, కేకులు అవి కూడా ఎక్కువగా, కోకు ఇవన్నీ కూడా తాగుతూ ఉంటారు. చిన్న కమర్షియల్ ఏరియా ఇది. ఇది రెసిడెన్షియల్ ఏరియాలో పబ్లిక్కి వీలుగా ఉండేటువంటి కమర్షియల్ ప్లేస్.